హాయ్ ఫ్రెండ్స్, ఈ గచ్చిబౌలిలో 50 గజాల్లో 7 అంతస్తుల భవనం కట్టడం అనాథరైజ్డ్. దానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వడానికి లేదు. 7 అంతస్తుల భవనం అంటే దాంట్లో పార్కింగు, తర్వాత ఇతరత్త, అది ఓన్లీ ఒక సింగిల్ ఫ్లోర్ కట్టుకోవడానికి మాత్రమే అది పర్మిషన్ ఉంటుంది. కానీ 7 అంతస్తులు కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వరు. సో పర్మిషన్ లేకుండా వాళ్ళకి కట్టారు. సో కట్టడంలో సరైన పునాదులు కూడా బలంగా లేక ఆ బిల్డింగ్ ఊరిగిపోయి పక్కనున్న అపార్ట్మెంట్ల మీద పడి చాలా నష్టం జరిగిన విషయం మీరు చాలామందికి పేపర్లో చూసే ఉంటారు. సో దాన్ని కూలగొట్టడానికి ఈ హైడ్రా వాళ్ళ దగ్గర ఉన్న బాహుబలి పరికరాలతో వాళ్ళు ఈరోజు ఆ పని చేస్తున్నారు. ఇది ఇంతవరకు మీ అందరికీ తెలిసింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దాన్ని అనుమతి లేకుండా కట్టినందుకు దానికి సంబంధించిన యజమానిని అరెస్ట్ చేశారు. ఓకే, దాని అనుమతులు లేకుండా కడుతున్నా కూడా మీరేమి చర్య తీసుకోలేదని దానికి సంబంధించిన మున్సిపల్ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. అది కూడా బాగానే ఉంది. మరి ఆ ఏరియా కార్పొరేటర్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ప్రజాప్రతినిధి, ఆయనకేం సంబంధం లేదా? ఆయన మీద ఏం చర్యలు ఉండవా? ఆయన మీద కూడా చర్యలు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కార్పొరేటరు ఆయన వార్డులో ఉన్న సమస్త కన్స్ట్రక్షన్స్ ఏమి జరుగుతున్నా కూడా ఆయనకు తెలియకుండా జరగవు. ఆయన పాత్ర, ఆయన వాటా ఆయనకు ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు మరి ఆయన మీద చర్య ఎందుకు ఉండదు? మరి దీనికి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉండాలి. కేవలం అధికారి ఏం చేస్తాడు? కార్పొరేటర్ చెప్తాడు నోటు పోవద్దని, ఎవరో మంత్రి గారు చెప్తారు, ఎమ్మెల్యే గారు చెప్తారు నువ్వు పోవద్దు, అది మనకు కావలసిన వాడు కట్టుకుంటున్నాడు, కట్టుకొని అంటాడు. ఏం చేస్తాడు అధికారి? ఈ మాటలు అతను చెప్పగలడా? పలానా మన ఎమ్మెల్యే గారు, పలానా మంత్రి గారు, లేకపోతే పలానా కార్పొరేటర్ నాకు చెప్పాడని చెప్పడు కదా. చెప్తే మళ్ళీ అతనికి ప్రమాదం కదా. ఇది జరుగుతూ ఉంది. అందువల్ల కేవలం అధికారులను బాధ్యులు చేయటం కాదు, ఇలాంటి విషయాలలో ఒక కట్టుదిట్టమైన కఠినమైన మనకు ప్రభుత్వ నిర్ణయాలు, చట్టం ఉంటే తప్ప ఇవి నియంత్రించలేరు. ఒక అధికారి దాన్ని అడ్డుకుంటే అతను అక్కడ పనిచేయగలడా? అతను పనిచేయనిస్తారా? అతన్ని ఏ విధంగా బెదిరిస్తారో అందరికి తెలుసు. అందువల్ల దయచేసి ఇలాంటి విషయాలలో ఏదో జరిగిన తర్వాత మీరు చర్యలు తీసుకోవటం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు దాన్ని జరగకుండా నియంత్రించండి. జరగకుండా నియంత్రించాలంటే నిఘా ఉండాలి. నిఘా ద్వారా మనకు తెలుసుకోవాలి. దానికి సంబంధించిన పెద్ద సంస్థ వాళ్ళు అడ్డుకోవాలి. దాని బిగినింగ్లోనే దాన్ని ఆఫ్ చేసేస్తే ఇంత దూరం రాకుండా కానీ మనం చేయగలిగితే అప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ అంతా అయిపోయినాక పక్క బిల్డింగ్లు పడిపోయి ఎవరో కొంతమంది చనిపోయిన తర్వాత దాని తర్వాత మనం ఏదో హడావిడి చేసి హంగామా చేస్తే దానివల్ల ఏమి లాభం? సో దయచేసి ఇలాంటి విషయాలలో లోకల్ కార్పొరేట్ను బాధ్యులను చేయాలి. దాని తర్వాత అధికారులను కూడా బాధ్యులను చేసి, ఎట్లయినా అధికారులు బాధ్యులు అవుతారు, బట్ లోకల్ కార్పొరేట్ను కూడా బాధ్యులు చేయాలి. రెండోది వచ్చేసేసి అక్కడ ఇలాంటి జరగకుండా మొదలు కాకుండానే మనం కాపాడగలిగితే అప్పుడు మనం చేసిన దానికి మనం తీసుకుంటున్న నిఘాకు, మనం తీసుకుంటున్న కఠినమైన కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోగలిగితే అప్పుడే ఇలాంటి ఆగిపోతాయి తప్ప లేకపోతే ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం గమనించాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.